యా అల్లా, నా బిజ్లీ దొరికేటట్టు చూడాలా. యా అల్లా, యా అల్లా, యా అల్లా. సలాం వాలేకుం ఫకీర్. వాలేకుం సలాం. గుర్రం కోసం తిరిగి తిరిగి అలసిపోయావా చాన్ భాయ్? నా పేరు మీకెలా? నాకు నీ పేరు తెలుసు, నీ గుర్రం బిజిలీ ఎక్కడుందో తెలుసు. చెప్పండి ఫకీర్, నా గుర్రం ఎక్కడుందో చెప్పండి ఫకీర్. అదిగో ఆ చెరువు ఉందిగా, ఆ చెరువు దగ్గర ఉంది, వెళ్ళి తెచ్చుకో. అలా మౌనంగా నిలబడ్డావించా? ఇప్పుడే అటువైపు అంతా వెతికొస్తున్నాను, కానీ నా బిజిలీ జాడ లేదనేగా నీ అనుమానం? అవును. చూడు చాన్, మనసెప్పుడూ అలాగే అనుమానాలు పడుతూ ఉంటుంది. ఆ అనుమానాలన్నీ మూటగట్టిన నాడే అల్లాను తెలుసుకుంటావు చాన్. ఈ ఫకీరు మాట మీద నమ్మకముంచి వెళ్ళి నీ గుర్రాన్ని తెచ్చుకో. అల్లా భలా కరేగా. అలాగే ఫకీర్. సలాం వాలేకుం. బిజిలీ, 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 బిజిలీ. ఫకీరులా ఉన్నా ఆ అల్లాలా వచ్చి నా బిజిలీని నాకు దొరికేటట్టు చేశారు. ఈ జన్మలో మీ మేలు మర్చిపోలేని ఫకీర్. ఇప్పుడు సంతోషంగా ఉందా? చాలా సంతోషంగా ఉంది. ఇలా కూర్చో, తాగి వెళ్దు. ఈ అడవిలో నీరు నిప్పు నీరేగా. అల్లా మాలిక్. నిప్పు నిప్పా? యా అల్లా. ఫకీర్, మీరు మామూలు వ్యక్తులు కాదు. పంచభూతాలనే మీ చేతిలో ఉంచుకున్న మహాపురుషులు. భలేవాడివి చాన్. నేను అల్లాను కాను, ఆయన సేవకుణ్ణి మాత్రమే. నువ్వు ఏ విధంగా గుర్రం మీద బెంగ పెట్టుకున్నావో నేను అలాగే అల్లాపై బెంగ పెట్టుకున్నాను.
నీకు నీ బిజిలి ఏ విధంగా దొరికిందో ఆ అల్లా నాకు దొరికాడు. అల్లా మాలిక్, ఆ అల్లా కరుణామయుడు. ఎవరికి ఏది కావాలన్నా అదే ఇస్తాడు చాన్. ఏది కోరని వాడికి నా అల్లా అన్నీ ఇస్తాడు. నీ మాటల్లోని అంతరార్థం బోధపడింది ఫకీర్. నా మీద దయించి మా ఇంటికి ఒకసారి వచ్చిన ఆతిథ్యం స్వీకరించండి. అలాగే చాన్. ఫకీర్, ఫకీర్. ఏంటి చాన్, చాలా సంతోషంగా ఉన్నావు? ఈ సంతోషానికి కారణం నీ బామ్మర్ది పెళ్ళేగా. మీకు తెలియంది ఏముంటుంది ఫకీర్. పెళ్లి కూతురుది షిరిడి. షిరిడిలోనే పెళ్లి జరిపించాలనుకుంటున్నాను. ఫకీర్, మీరు కూడా మాతో పాటు వచ్చి ఆ దంపతులకు మీ దీవెనలు అందించాలి ఫకీర్. అలాగే చాన్. ఆ అల్లా ఆజ్ఞ పాటించడమే ఈ ఫకీర్ పని. ఖుదాఫీజ్. సాయి, సాయిరామ్. రండి సాయి. మహల్సా, అల్లా మాలిక్. సాయిరామ్, సాయిరామ్. మహల్సా, మహల్సా, మహల్సా. ఏంటి మహల్సా, ఆయన్ని చూసి అలా పరవశించిపోతున్నావు? ఎవరతను? శ్యామ, ఆయన్ని చూసిన వెంటనే నా మనసులో ఏదో తెలియని ఆనందం. 8 సంవత్సరాల క్రితం మన షిరిడీ వదిలి వెళ్ళిన ఆ బాలయోగిని చూసిన అనుభూతి మరలా ఇన్నేళ్లకు ఆయన్ని చూసిన వెంటనే కలిగింది. అంటే ఆ బాలయోగి ఇతడేనంటారా? నిరంతరము ఆ ఖండోబాను కొలిచే నా మనస్సు నన్ను మోసగించదు. తప్పక ఆ బాలుడు ఇతడే. సాయీశ్వరా. ఏంటయ్యా ఈ పిచ్చి పని? వచ్చారా? ఏమిటో మీకు నాలో కనబడిన పిచ్చి. పిచ్చి అనకపోతే జ్ఞానమనలటయా పంతులు. ఇప్పుడు అటుగా వెళ్ళిన ఫకీర్ పేరు సాయా. ఏమో మహల్సా, పూజలు చేసి చేసి మతి చెలించిందా? ఇందాకే కదా సాయి అని పేరు పెట్టి ఆహ్వానించావు. సాయి అంటే ఈశ్వరుడని. అయితే వాడు ఈశ్వరుడు, నువ్వు నందీశ్వరుడివి. ఇంకాసేపు అయితే నాకు కూడా పిచ్చి పట్టేలా ఉంది. ఇతన్ని మన్నించు సాయీశ్వరా. సలామలేకుం అబ్దుల్లా భాయ్. వాలేకుం సలాం కబర్తే బాయ్. బయటియే. ఏమిటి ఊర్లో సంగతులు కబర్తే బాయ్? అబ్దుల్లా భాయ్, రోజు రోజుకి షిరిడీలో పకీర్లు ఎక్కువవుతున్నారు భాయ్. అదే ఊరు అన్న తర్వాత పకీర్లు రాకుండా ఉంటారా బాయ్? పకీర్కి డబ్బులు ఇవ్వాలి గాని హారతి ఇస్తారా భాయ్? పకీర్కు హారతి ఎవరు ఇచ్చారు భాయ్? ఇంకెవరు, మన ఊరు పంతులు మహల్సా భాయ్. మహల్సా పంతుల్ వాడికి పూజలు చేసి చేసి పిచ్చి పట్టినట్టుంది బాయ్. అదే మాట వాడికి చెప్పొచ్చాను భాయ్. అరే చూడదే యార్, ఫకీరు అయినా అమీరు అయినా మనది జోలికి రానంతవరకే. మనది జోలికి వస్తే వాడెవడైనా సరే ఈ ఊరి నుండి బయటికి పంపించడానికి ఈ అబ్దుల్లా ఉన్నాడు భాయ్. సలాం వాలేకుం భాయ్ సాబ్. వాలేకుం సలాం. ఆ అల్లా దయ వల్ల పెళ్లి బ్రహ్మాండంగా జరిగింది భాయ్ సాబ్. కానీ మీరు పెళ్లికి రాకపోవడం, భోజనానికి కూడా రాకపోవడం, పైగా ఈ వేప చెట్టు కింద కూర్చోవడం నాకేం నచ్చలేదు భాయ్ సాబ్. పైగా కొత్త పెళ్లి దంపతులు మీకోసం ఎంత ఎదురు చూశారో. నా మీద నీకు చాలా కోపం వచ్చినట్టుంది.
అది కాదు భాయ్ సాబ్. చింతించకు చాంద్, నేను అక్కడికొచ్చే దీవించాలా, ఇక్కడి నుంచి దీవించగలను. భోజనాన్ని కూడా రాకుండా ఈ వేప చెట్టు కింద కూర్చోవడం ఏం బాగోలేదు ఫకీర్. చూడు చాంద్, నేనిక్కడ రావడానికి కారణం వేరే ఉంది. ఆ కార్యాన్ని నెరవేర్చే వరకు నేనిక్కడే ఉంటాను. మీరు సంతోషంగా వెళ్ళండి. మీరేమంటున్నారు ఏంటో? చూడు చాంద్, నా గురుస్థానం ఈ షిరిడీలోనే ఉంది. నేను ఈ షిరిడీ వదిలి రాలేను. మీరు వెళ్ళండి. మీ నిర్ణయాన్ని కాదనే హక్కు నాకు ఎక్కడుంది భాయ్ సాబ్. అలా అలుగకు చాంద్. ఈ పకీర్ని ఎప్పుడు చూడాలనుకుంటే నువ్వు ఇక్కడికి రావచ్చు. మీరు సంతోషంగా వెళ్ళండి. అలాగే భాయ్ సాబ్. ఖుదాఫీజ్. ఖుదాఫీజ్. అల్లా మాలిక్. పొద్దున్నే వచ్చావా? ఇంట్లో ఏమీ లేదు, వెళ్ళెళ్ళు. ఇంట్లో రొట్టెలు, చిక్కుడు కూర, బొబ్బట్లు అన్ని పెట్టుకొని ఏమి లేదంటావేమ్మా? సరే నీ ఇష్టం. అల్లా మాలిక్.